గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 946. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1190 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,043 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 360 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,914 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ లు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయినట్లయితే బ్యాంక్ నిఫ్టీ 0.76% కరెక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతోని స్ట్రాటజిక్ బ్యాంక్ ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. అంటే ఇక్కడ మీకు సింపుల్ గా అర్థం అవడానికి చెప్తాను. ఫర్ ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏవో ఒక బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉంటాయి కదా. ఇలా టైఅప్ అయి ఉండడం వల్ల ఆ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ బ్యాంక్స్ కి వచ్చేటువంటి కస్టమర్స్ కి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తూ ఉంటారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఈ భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతో ఎంటర్ అయినటువంటి ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళ కస్టమర్స్ ఉంటారు కదా, బ్యాంక్ కస్టమర్స్, వాళ్ళందరికీ కూడా భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయనున్నారు. దీని ద్వారా భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రొడక్ట్ సేల్స్ పెరుగుతాయి. అండ్ అంతేకాకుండా ఈ భారతీయ యాక్సా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసినట్లయితే దాని ద్వారా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి కూడా కమిషన్ వస్తుంది. కాబట్టి ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. ఎలాగ మనం లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం కదా, అది కూడా బ్యాంక్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ రిలేటెడ్ గా వీళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు ఒక నెగిటివ్ అప్డేట్ కూడా సర్క్యులేట్ అవుతుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఏవో ఒక బ్యాంక్స్ తోని టైఅప్ అయి ఉంటాయి కదా. ఈ టైఅప్ కాకుండా మనం కొన్ని గ్రూప్స్ చూసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ఎస్బీఐ బ్యాంకే సెల్ చేస్తూ ఉంటుంది బయట కన్నా కూడా. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రొడక్ట్స్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగానే సెల్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గానే మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, మీకు గుర్తున్నట్లయితే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బ్యాంక్స్ గురించి మాట్లాడుతూ బ్యాంక్స్ వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికన్నా కూడా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయడం ద్వారా వాళ్ళకి ఎక్కువగా కమిషన్ వస్తుంది. కాబట్టి బ్యాంక్ కి వెళ్ళినటువంటి కస్టమర్స్ కి ఏ ప్రొడక్ట్ పడితే ఆ ప్రొడక్ట్ అంటే రాంగ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేసేస్తున్నారు. సో ఇక పైన బ్యాంక్స్ ఈ విధంగా చేయకూడదు. మెయిన్ వాళ్ళ కోర్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆవిడైతే బ్యాంక్స్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDAI వాళ్ళు దీనికి కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు ఏవైతే బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉండి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని సెల్ చేస్తుంటారో దానికి 50% క్యాప్ విధించాలని చెప్పి IRDAI రూల్ తీసుకురావాలని చెప్పి చూస్తున్నట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రూల్ గనక తీసుకొచ్చినట్లయితే అందరికన్నా ఎక్కువగా ఎస్బీఐ లైఫ్ కి వచ్చేటువంటి ఓవరాల్ బిజినెస్ లోని బ్యాంక్ ఇన్సూరెన్స్ ద్వారానే వాళ్ళకి 95% ఆఫ్ ది బిజినెస్ వస్తుంది. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళకి కూడా బ్యాంక్ ఇన్సూరెన్స్ బిజినెస్ లోని 80 to 85% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచే వస్తున్నట్లయితే మ్యాక్స్ లైఫ్ వాళ్ళకి 90% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ యాక్సిస్ బ్యాంక్ నుంచి వస్తుంది. సో ఒకవేళ ఈ రూల్ ని గనక పాస్ చేసినట్లయితే దీని వలన ఎక్కువగా ఎస్బీఐ లైఫ్, దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ అలాగే మ్యాక్స్ లైఫ్ ఈ మూడు కంపెనీస్ పైన కూడా భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశమే కనిపిస్తుంది. బట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మాత్రం స్మార్ట్ గా ఏం చేశారంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వాళ్ళ బ్యాంక్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూస్ గా తగ్గిస్తూ వస్తున్నారు. ఇది 50% ఉన్నది కాబట్టి దీని వలన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన ఇంపాక్ట్ అన్నది తక్కువ పడుతుంది. ఒకవేళ ఈ రూల్ గనక పాస్ చేశారనుకోండి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ అయితే చాలా కాలమే పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రూల్ గనక ఒకసారి పాస్ చేసినట్లయితే ఒక్కసారి బ్యాంక్ ఆ 50% క్యాప్ అంటే ఆ 50% క్యాప్ తర్వాత వాళ్ళు సెల్ చేయకూడదు కదా. సో అలా సెల్ చేయలేనట్లయితే వీళ్ళు మార్కెట్ లోకి వెళ్ళి ఆ ప్రొడక్ట్స్ ని అంతలా సెల్ చేయాలంటే బ్యాంక్ లాగా సెల్ చేయాలంటే అదంత ఈజీ కాదు. ఎందుకంటే బ్యాంక్ లో ఏం జరుగుతుంది, జనరల్లీ వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్స్ కి ఇదొక పుష్ ప్రొడక్ట్ కింద ఏం చేస్తారంటే ఏవో ఒక లోన్స్ తోనో దేనితోనో టైఅప్ చేసేసి ఈ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనేవి సెల్ చేసేస్తుంటారు. బట్ IRDAI రూల్ తీసుకొచ్చినట్లయితే బ్యాంక్ నుంచి ఆ సపోర్ట్ తగ్గుతుంది. కాబట్టి ఈ బ్యాంక్ పైన డిపెండ్ అయి ఉన్నటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ అయితే కొంత ఎక్కువ కాలమే పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ పైన ఇంపాక్ట్ అయితే స్ట్రాంగ్ గా పడబోతున్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ న్యూస్ ఈ రోజు సెషన్ లో బాగా సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఎస్బీఐ లైఫ్ స్టాక్ 5% పైన కరెక్ట్ అయినట్లయితే హెచ్డిఎఫ్సి
హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ 3% పైన కరెక్ట్ అయింది అండ్ మ్యాక్స్ లైఫ్ స్టాక్ కూడా 3% పైన కరెక్ట్ అయింది. బట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి దీని వల్ల పెద్దగా ప్రాబ్లం లేదు కాబట్టి ఈ రోజు సెషన్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ అలాగే ఎల్ఐసి స్టాక్ లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీని రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా తిరుగుతున్నది. ఇప్పటి వరకు అంటే ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇటువంటి డైరెక్షన్ ఏమీ ఇవ్వలేదని దీని రిలేటెడ్ గా పబ్లిక్ కన్సల్టేషన్ తీసుకుని ప్రెస్ రిలీజ్ చేసిన తర్వాత అంటే అందరి దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతే ఐఆర్డీఏ వాళ్ళు ఈ స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అదర్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా షేర్ చేస్తున్నాయి. బట్ చూడాలి ఐఆర్డీఏ వాళ్ళు ఏం స్టెప్ తీసుకుంటారు అనేది. ఒకవేళ నిజంగా ఈ స్టెప్ తీసుకున్నట్లయితే మాత్రం యాక్చువల్లీ ఈ స్టాక్స్ పైన కొంతకాలం ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ కి మాత్రం అది మనం పాజిటివ్ గానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు రాంగ్ ప్రోడక్ట్ కనుక మనకి సెల్ చేసేసారనుకోండి దానివల్ల నిజంగా మనకి ఏం ఉపయోగం ఉండదు కదా. అండ్ మీలో చాలా మంది కూడా ఇటువంటి ఇష్యూని ఫేస్ చేసే ఉండొచ్చు కదా. ఒకవేళ బ్యాంక్స్ కి వెళ్ళినప్పుడు మీకు కూడా ఇలా రాంగ్ ప్రోడక్ట్ ని సెల్ చేశారా, మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అదానీ గ్రీన్ తో పాటుగా మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా ఎక్సెప్ట్ అదానీ పోర్ట్స్. సో ఈ రోజు సెషన్ లో కూడా ఈ మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఈ అదానీ గ్రూప్ లోని అబుదాబి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ వాళ్ళు ప్రీవియస్ గానే ఇన్వెస్ట్ చేశారు. నో యుఎస్ కోర్ట్స్ ఎప్పుడైతే అదానీ గ్రూప్ పైన వేరియస్ ఎలిగేషన్స్ అంటే బ్రైబరీ ఎలిగేషన్స్ చేశారో దాని రిలేటెడ్ గా నిన్న అబుదాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఈ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళ టీం కంటిన్యూస్ గా ట్రాక్ చేస్తుందని అండ్ ప్రస్తుతానికైతే అదానీ గ్రూప్ లోని వీళ్ళు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అండ్ గ్రూప్ పైన ఉన్నటువంటి ప్రీవియస్ అవుట్లుక్ ఏదైతే ఉన్నదో దాన్ని అయితే ఏమీ చేంజ్ చేయట్లేదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు స్టిల్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉన్నట్టుగా వీళ్ళ కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు అవుట్లుక్ ఏం చేంజ్ చేయలేదు అంటున్నారు కదా యూఎస్ ఇష్యూ తర్వాత కూడా ప్రీవియస్ గా అయితే వీళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు. సో అదే పాజిటివ్ థింగ్ అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నామని అండ్ అదానీ గ్రూప్ వాళ్ళు గ్రీన్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ సెక్టర్ రిలేటెడ్ గా ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తున్నారో దాని మీద అయితే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా కూడా కామెంట్ చేయడం జరిగింది. సో అబుదాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ వాళ్ళు అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. కాకపోతే నిన్న వీడియోలో ఆల్రెడీ అన్నయ్య క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అదానీ గ్రూప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇలాంటి పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు అయితే మనకి ఫుల్ పాజిటివ్ మూమెంట్ కనపడుతుంది అండ్ నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు సివియర్ సెల్ ఆఫ్ అన్నది కూడా మనం చూస్తుంటాం. సో అందుకని ఇటువంటి వాలటైలిటీ ఏదైతే ఈ స్టాక్స్ లో కనపడుతుందో ఇలాంటి టైంలో ఒకవేళ కొత్తగా ఎవరైనా అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ స్టిల్ గ్రూప్ రిలేటెడ్ గా మీరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే వీటిలో ఫండమెంటల్ ఏవైతే కంపెనీ స్ట్రాంగ్ గా ఉంటాయంటే వాళ్ళ బిజినెస్ అది స్ట్రాంగ్ గా ఉంటుందో అటువంటి స్టాక్స్ పైన ఫోకస్ చేయండి తప్ప ఇలా న్యూస్ ఆధారంగా రియాక్ట్ అవుతున్నాయి కదా అని చెప్పి కొత్తగా ఎవరైనా మార్కెట్ లోకి వచ్చి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నట్లయితే ఒకవేళ అగైన్ ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి ఈ స్టాక్స్ లో అంతే ప్రెషర్ కనపడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి బిఈఎంఎల్ వాళ్ళు ఒక మంచి కాంట్రాక్ట్ ని విన్నారు. వీళ్ళకి కాంట్రాక్ట్ చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్టాండర్డ్ గాజ్ మెట్రో రోలింగ్ స్టాక్ అండ్ డిపోర్ట్ మెషినరీ అండ్ ప్లాంట్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై టెస్టింగ్ అండ్ కమిషన్ తో పాటు 15 years పాటు కాంప్రహెన్సివ్ మెయింటెనెన్స్ కూడా అందించవలసి ఉన్నది అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 3,658 crores. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బిఎంఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ దీంతో పాటు ఈ బిఎంఎల్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం బిఎంఎల్ వాళ్ళు మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా మెరైన్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఈ రెండు కంపెనీస్ కూడా వాళ్ళకున్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా జాయింట్ గా వర్క్ చేసి న్యూ టెక్నాలజీస్ అయితే డెవలప్ చేయబోతున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ ఈ రోజు రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా బిఎంఎల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. చూడాలి వీళ్ళ ఎక్స్చేంజెస్ కి ఏదైనా అప్డేట్ చేస్తారేమో. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని స్టార్ట్ చేసుకునేందుకు గాను సెబీ దగ్గర నుంచి రీసెంట్ గానే లైసెన్స్ వచ్చింది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. నౌ ఇప్పుడు ఏంజల్ వన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన ఏంజల్ వన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అండ్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అందించేందుకు గాను పోర్ట్ఫోలియో మేనేజర్ గా యాక్ట్ చేయడానికి వీళ్ళకి సెబీ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. ఆ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి పాజిటివ్ అప్డేట్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లో స్టాక్ అయితే నెగిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ బ్రోకర్స్ అండ్ సబ్ బ్రోకర్స్ రిలేటెడ్ గా సెబీ త్వరలోనే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ బ్రోకర్స్ కి ఏపీస్ అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ గా వ్యవహరించేటువంటి వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని స్ట్రిక్ట్ ఎలిజిబిలిటీ రూల్స్ ని సెబీ త్వరలోనే రిలీజ్ చేయొచ్చని, ఒకవేళ వీళ్ళ తరపున ఆథరైజ్డ్ పర్సన్స్ గా వ్యవహరించేటువంటి వాళ్ళు డిఫాల్ట్ చేసినట్లయితే దాని యొక్క లయబిలిటీని బ్రోకర్సే తీసుకోవాలని చెప్పి సెబీ రూల్ తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు.
సో మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి బ్రోకింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఈ నెగటివ్ న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో ఏంజల్ 1 తో పాటు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అండ్ అలాగే ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లాంటి స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది. చూడాలి, ఇప్పటి వరకు మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. త్వరలోనే సెబీ న్యూ గైడ్ లైన్స్ పాస్ చేస్తుందేమో చూడవలసి ఉన్నది. నెక్స్ట్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు లగ్జరీ బ్రాందీ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళ దగ్గర ఆల్రెడీ మ్యాన్షన్ హౌస్ లాంటి వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ సెల్లింగ్ బ్రాందీ బ్రాండ్ ఉన్నది. కొత్తగా ఈ లగ్జరీ బ్రాందీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యేందుకు గాను వీళ్ళు మోనార్క్ లెగసీ ఎడిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు ఈ లగ్జరీ బ్రాందీ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవడం ద్వారా ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు కొత్తగా ఈ మోనార్క్ లెగసీ ఎడిషన్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ న్యూ ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి బ్రాండెడ్ లిక్కర్ ఎప్పటి నుంచి అయితే అలో చేసిందో అక్కడి నుంచి కూడా ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీ స్టాక్ లో మనకి కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. నెక్స్ట్, ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ స్పైస్ జెట్ వాళ్ళకి ప్రీవియస్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో 1 by 1 ఇష్యూస్ ని వాళ్ళు సెటిల్ చేసుకుంటూ వస్తూ ఈ ఎయిర్లైన్స్ ని రివైవ్ చేయడానికి అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు ఐర్లాండ్ కి చెందినటువంటి ఎయిర్ క్యాసిల్ అనేటువంటి కంపెనీతో వీళ్ళకి ప్రీవియస్ గా ఒక ఇష్యూ ఉండేది. దాంతో ఈ ఎయిర్ క్యాసిల్ వాళ్ళు స్పైస్ జెట్ పైన ఎన్సిఎల్టీ లో ఇన్సాల్వెన్సీ కేసు ని కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఇష్యూలో భాగంగా ఇప్పుడు ఈ ఎయిర్ క్యాసిల్ వాళ్ళతోని స్పైస్ జెట్ వాళ్ళు సెటిల్మెంట్ అగ్రిమెంట్ కి వచ్చినట్లుగా, సో ఈ సెటిల్మెంట్ అగ్రిమెంట్ కి రావడంతో వీళ్ళ పైన ఎన్సిఎల్టీ లోని ఎయిర్ క్యాసిల్ వాళ్ళు ఫైల్ చేసినటువంటి ఇన్సాల్వెన్సీ కేస్ ని విత్డ్రా చేసుకున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళపైన ప్రీవియస్ గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా 1 by 1 వీళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దిస్ ఇస్ రియల్లీ ఏ పాజిటివ్ థింగ్. అండ్ అంతేకాకుండా వీళ్ళ ఫ్లీట్ ని కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మన ఇండియాలోని యాక్చువల్లీ ఎయిర్ ట్రావెల్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతూ వస్తుంది. సో కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి ఈ ఆపర్చునిటీని వీళ్ళు గనక క్యాటర్ చేయగలిసినట్లయితే లాంగ్ టర్మ్ లోని అది స్పైస్ జెట్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. సో ఎయిర్ క్యాసిల్ వాళ్ళతో ఉన్నటువంటి ఇష్యూని వీళ్ళు సెటిల్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, నిన్నే లిస్ట్ అయినటువంటి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఎంపీ సజాపూర్ లోని 105 మెగావాట్ సజాపూర్ సోలార్ ప్రాజెక్ట్ యూనిట్ 1 లోని 55 మెగావాట్ కెపాసిటీని అయితే సక్సెస్ఫుల్లీ కమిషన్ చేశారు. అండ్ దీనిలోని కమర్షియల్ ఆపరేషన్స్ ని వీళ్ళు రేపటి నుంచి స్టార్ట్ చేయనున్నారు. సో ఈ ప్రాజెక్ట్ లోని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది కెపాసిటీని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కమిషన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్, శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉన్నది కదా. యాక్చువల్లీ శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనే కాదు, ఫర్ ఎనీ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళకి ఒక ట్రస్ట్ అయితే ట్రస్ట్ డీడ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి శ్రీరామ్ గ్రూప్ కి చెందినటువంటి శ్రీరామ్ ట్రస్టీస్ లిమిటెడ్ ఉన్నది కదా. ఈ శ్రీరామ్ ట్రస్టీస్ లిమిటెడ్ ట్రస్ట్ డీడ్ గా వ్యవహరించేందుకు గాను సెబీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సెబీ అప్రూవల్ ఇచ్చేసింది కాబట్టి శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ కి శ్రీరామ్ ట్రస్టీస్ లిమిటెడ్ వాళ్ళు ట్రస్టీస్ యొక్క ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా వీళ్ళు నిర్వహించనున్నారు. శ్రీరామ్ గ్రూప్ లోని శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ అ చిన్న కంపెనీ. అంటే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మనం చూసినట్లయితే అదర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంపెనీ. సో ఇంత చిన్న శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ కి శ్రీరామ్ గ్రూప్ కి చెందిన శ్రీరామ్ ట్రస్టీస్ లిమిటెడ్ వాళ్ళే ట్రస్ట్ గా వ్యవహరించబోతున్నారంటే అది శ్రీరామ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి చాలా బిగ్ బెనిఫిట్. కాబట్టి ఈ రోజు సెషన్ లోని శ్రీరామ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లో పెద్దగా సెల్లర్స్ అయితే కనపడలేదు. ఈ రోజనే కాదు, లాస్ట్ 6 months లో చూసారనుకోండి ఈ స్టాక్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ వచ్చింది. ఒక టైంలో ఈ స్టాక్ ప్రైస్ 600 రూపీస్ పైన పెరిగింది. దాని తర్వాత కొంత కరెక్ట్ అయినా మళ్ళీ ఇప్పుడు రికవర్ అయ్యి 561 రూపీస్ కి రీచ్ అయింది. అంటే లాస్ట్ 1 year లో ఈ స్టాక్ ఇన్వెస్టర్స్ కి 100% పైన రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్, వేరే సెక్టర్స్ లో ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు వీళ్ళ మల్టిపుల్ బిజినెస్ లో కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళకి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1704 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు పవర్ గ్రిడ్ వాళ్ళ కోసం 1765 kV ట్రాన్స్మిషన్ లైన్ అండ్ సబ్ స్టేషన్ డిజైన్, సప్లై అండ్ ఇన్స్టలేషన్ వంటి వర్క్స్ చేయవలసి ఉన్నది. సో ఓవరాల్ గా ఈ కొత్త ఆర్డర్ తో కలుపుకుని మనం చూసినట్లయితే ఈ ఇయర్ లో ఇప్పటి వరకు 16,300 crores వరకు ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ అంటే ఈ టైం తో మనం కంపేర్ చేస్తే ఆర్డర్ బుక్ లో వీళ్ళు 60% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దిస్ ఇస్ రియల్లీ గుడ్. సో వీళ్ళు ఇలాగే కంటిన్యూస్ గా ఆర్డర్స్ కనుక విన్ అవుతూ వెళ్తున్నట్లయితే ఇది కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. ఈ కొత్త ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేఈసీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది.
నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి వారి రెన్యూబుల్ టెక్నాలజీ స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఈ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళకి ఒక సోలార్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి కంపెనీ నుండి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1233 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ సోలార్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసే కంపెనీ ఒక సోలార్ పీవీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నది. ఈ ప్రాజెక్ట్ కి వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళు ఈపీసీ సర్వీసెస్ అందించవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఈ 1233 crores వర్త్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో వారి రెన్యూబుల్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కార్బన్ బ్లాక్ కంపెనీ అయినటువంటి పీసీబీఎల్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ నాయుడుపేటలోని న్యూ రబ్బర్ బ్లాక్ అండ్ వాల్యూ యాడెడ్ కెమికల్స్ యొక్క ప్లాంట్ ని సెటప్ చేయడానికి అని చెప్పి ఏపీ గవర్నమెంట్ కి వీళ్ళు సెప్టెంబర్ మంత్ లోనే ఒక ప్రపోజల్ అయితే పంపించడం జరిగింది. వీళ్ళకి ఏపీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందని అండ్ గవర్నమెంట్ వీళ్ళకి 116 acres ఆఫ్ ల్యాండ్ ని అలాట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ల్యాండ్ లో వీళ్ళు ఓవరాల్ గా 3000 crores పైన ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ అయితే సెటప్ చేయనున్నారు. కొత్త ఏదైతే ఈ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నారో దాని ద్వారా మార్కెట్ లోని ఈ రబ్బర్ బ్లాక్ అండ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 PSU కంపెనీస్ అయినటువంటి ఎన్బిసిసి అండ్ హుడ్కో ఈ రెండు కంపెనీస్ మధ్యన ఒక ఎంఓయు సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయు లో భాగంగా హుడ్కో వాళ్ళకి నోయిడా సెక్టర్ 62 లో ఉన్నటువంటి 10 acres ఇన్స్టిట్యూషనల్ ప్లాట్ ని డెవలప్ చేసేందుకు గాను ఎన్బిసిసి వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ని అందించనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 600 crores. హుడ్కో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎన్బిసిసి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయినటువంటి అశోక్ బిల్డ్కాన్ వాళ్ళు మధ్యప్రదేశ్ పూర్వ క్షేత్ర విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా వీళ్ళకి ఆర్డర్ కూడా రావడం జరిగింది. సో ఈ ఆర్డర్ కి గాను వీళ్ళు జబల్పూర్ లోని 11 new kV లైన్ రిలేటెడ్ గా వీళ్ళు వేరియస్ వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 192 crores. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయాలి. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో అశోక్ బిల్డ్కాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రేపటి నుంచి ఓపెన్ అవబోయేటువంటి సురక్ష డయాగ్నోస్టిక్స్ ఐపీఓ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా మాట్లాడుకుందాం. డయాగ్నోస్టిక్ బిజినెస్ గురించి మీకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీలో చాలా మందికి ఆల్రెడీ డయాగ్నోస్టిక్ బిజినెస్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఈ డయాగ్నోస్టిక్ బిజినెస్ గురించి ఐడియా లేకపోయినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ విజయ డయాగ్నోస్టిక్స్ ఐపీఓ చేసినప్పుడు ఈ బిజినెస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ అలాగే దాంతో పాటుగా ఒక 7 months బిఫోర్ డయాగ్నోస్టిక్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. దానిలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి ఎవరికైతే డయాగ్నోస్టిక్ బిజినెస్ గురించి ఐడియా ఉండదో ఆ వీడియోస్ ని రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. నౌ కమింగ్ టు దిస్ సురక్ష ఐపీఓ, వీళ్ళకి మన కంట్రీలోని ప్రెజెన్స్ ఎక్కువగా ఈస్ట్ ఇండియాలోనే ఉన్నది. ఆ ఈస్ట్ లో కూడా వీళ్ళ మేజర్ ఫోకస్ అంతా కూడా వెస్ట్ బెంగాల్ లోనే ఎక్కువగా ఉన్నది. అండ్ దీని తర్వాత వీళ్ళకి బీహార్, అస్సాం అండ్ మేఘాలయలోని చాలా లిమిటెడ్ ప్రెజెన్స్ ఉన్నది. అండ్ మనం ఇందులో మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి వెస్ట్ బెంగాల్ లోనే మేజర్ ప్రెజెన్స్ ఉన్నదని. వీళ్ళకి వచ్చేటువంటి టోటల్ రెవెన్యూస్ లోని మేజర్ కంట్రిబ్యూషన్ వెస్ట్ బెంగాల్ నుంచే వస్తుంది. అండ్ కమింగ్ టు దర్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, వీళ్ళకి B2C సెగ్మెంట్ ద్వారా 93.48% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే B2B సెగ్మెంట్ నుంచి 6.52% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ బోత్ రేడియాలజీ అండ్ పాథాలజీ ఈ రెండు సెగ్మెంట్స్ నుంచి కూడా వీళ్ళకి 40% పైన రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ కమింగ్ టు దర్ కస్టమర్ టచ్ పాయింట్స్, వీళ్ళకి టోటల్ గా 49 సెంటర్స్ ఉన్నాయి అండ్ 161 కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ కంపెనీ ఓన్ గా ఆపరేట్ చేసేటువంటి 5 కలెక్షన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అంటే టోటల్ గా వీళ్ళకి 251 కస్టమర్ టచ్ పాయింట్స్ అయితే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీకి ఓవరాల్ గా 3 సబ్సిడరీ కంపెనీస్ అండ్ 1 స్టెప్ డౌన్ సబ్సిడరీ కంపెనీ ఉన్నది. వాటిని ఇక్కడ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు దేర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, డాక్టర్ సోమనాథ్ చటర్జీ గారు ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లయితే రీతు మిట్టల్ గారు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. అండ్ రిమైనింగ్ బోర్డ్ మెంబర్స్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని రీతు మిట్టల్ గారు 19.99% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే సతీష్ కుమార్ వర్మ గారు 14.93% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ కృష్ణ కుమార్ గారు 9% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే డాక్టర్ సోమనాథ్ చటర్జీ గారు కూడా 9% పైన స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళందరికన్నా ఎక్కువగా ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ అయినటువంటి ఆర్బీ మెడ్ ఏషియా 2 మారిషస్ లిమిటెడ్ వాళ్ళు 33.35% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 846 crores. అండ్ ఈ కంప్లీట్ ఇష్యూ ని వీళ్ళు ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే సెల్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓ ని వీళ్ళు 420 rupees to 441 rupees ఇన్ బిట్వీన్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క హైయెస్ట్ ప్రైస్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 2296 crores.
ఒకవేళ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 34 షేర్స్ తోని 1 లాట్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ BSE అండ్ NSE లోని లిస్ట్ అవునుంది. అండ్ ఈ ఐపీఓ 29 నవంబర్ అంటే రేపు ఓపెన్ అయ్యి 3rd డిసెంబర్ రోజున క్లోజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓలోని QABs కి 50%, NIS కి 15% అండ్ రీటైల్ కి 35% కోటాని అలొకేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దర్ ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ డెట్ 7.56 crores ఉన్నట్లయితే టోటల్ ఈక్విటీ 186.62 crores అంటే డెట్ టు ఈక్విటీ 0.041 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అండ్ కమింగ్ టు దర్ P&L, ఫైనాన్షియల్ ఇయర్ 22 టు ఫైనాన్షియల్ ఇయర్ 24 ఇన్ బిట్వీన్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 1% పైన డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ 2022 లోని యాక్చువల్లీ కోవిడ్ టెస్ట్లు ఎక్కువగా జరిగావు కదా, దాంతో ఈ డయాగ్నోస్టిక్ కంపెనీస్ కి కోవిడ్ రెవెన్యూస్ కూడా బాగానే యాడ్ అయ్యాయి. సో ఈ కోవిడ్ రెవెన్యూస్ ని కనుక మనం ఒకవేళ తీసి చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ 20% CAGR చప్పున గ్రో అవుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. అండ్ కమింగ్ టు ఆపరేటింగ్ ఎబిటా 22 to 24 ఇన్ బిట్వీన్ వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటాలోని 5.73% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 5.38% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కన్సిస్టెంట్ గా వీళ్ళ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఈ మార్జిన్స్ సస్టైన్ అవుతాయని చెప్పి కామెంట్ చేస్తుంది. అండ్ వీళ్ళు పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు పియర్ కంపారిజన్, ఫైనాన్షియల్స్ ప్రకారం చూసినట్లయితే డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ అండ్ విజయ డయాగ్నోస్టిక్స్ లాగే వీళ్ళు కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. బట్ మార్జిన్స్ పరంగా కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళకన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది పియర్ కంపెనీస్ వీళ్ళకన్నా కూడా బెటర్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నాయి. అండ్ రిటర్న్ రేషియోస్ పరంగా కంపేర్ చేసినట్లయితే అందరికన్నా బెటర్ గా డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళు బెటర్ రిటర్న్ రేషియోస్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ ప్రకారం చూసినట్లయితే వీళ్ళ పియర్ కంపెనీస్ కన్నా కూడా వీళ్ళ ఐపీఓ ప్రైస్ ని కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కే కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద రిస్క్స్, మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా వీళ్ళకి ఈస్ట్ ఇండియాలో మేజర్ ప్రెజెన్స్ ఉన్నదని. బట్ ఈస్ట్ ఇండియాలో వీళ్ళ మార్కెట్ షేర్ చూసినట్లయితే 1.15 to 1.3% మాత్రమే ఉన్నది. అదే వీళ్ళ పియర్స్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కావచ్చు లేదా విజయ డయాగ్నోస్టిక్స్ కావచ్చు, వాళ్ళ మేజర్ ప్రెజెన్స్ ఎక్కడైతే ఉన్నదో ఆ మార్కెట్స్ లోని వాళ్ళకి వీళ్ళకన్నా కూడా బెటర్ మార్కెట్ షేర్ ఉన్నది. అండ్ వీళ్ళకి ఉన్నటువంటి మరొక రిస్క్, వీళ్ళకి మేజర్ కంట్రిబ్యూషన్ వెస్ట్ బెంగాల్ నుంచే వస్తుంది కదా. ఒకవేళ వెస్ట్ బెంగాల్ లో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, దాని వలన వీళ్ళపైన భారీగా ఇంపాక్ట్ పడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి రిస్క్ ఏదైతే ఉన్నదో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా క్లియర్ గా, అంటే ఐపీఓలో ఇన్వెస్ట్ చేద్దాం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి టోటల్ షేర్స్ లోని 40.9% ఆఫ్ ది షేర్స్ ప్లెడ్జ్ లోనే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇప్పుడు ఐపీఓ ద్వారా ఏవైతే షేర్స్ ని సెల్ చేస్తున్నారు, అంటే కంప్లీట్ ఐపీఓ OFS రూట్ లోనే సెల్ చేస్తున్నారు కదా. సో ఆ సెల్ చేసినటువంటి మనీ అయితే కంపెనీకి రాదు, ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళకి ఆ మనీ వెళ్తుంది. ఆ మనీని వీళ్ళు ప్లెడ్జ్ చేసినటువంటి షేర్స్ రిలీజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తామని వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. నో వీళ్ళు షేర్స్ ఎందుకు ప్లెడ్జ్ చేశారు అది కూడా మనకు తెలియాలి కదా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ షేర్స్ ని ప్లెడ్జ్ చేసి ఆ మనీ ఏదైతే వచ్చిందో దాంతో కంపెనీ యొక్క షేర్స్ ని కొన్నామని చెప్తున్నారు. అది కూడా వీళ్ళు 2021 లోని యావరేజ్ గా ఈచ్ షేర్ ని 187 రూపీస్ 60 పైసాకి కొనడం జరిగింది. ప్రెసెంట్ వీళ్ళు కోట్ చేస్తున్నటువంటి ఐపీఓ ప్రైస్ 441 రూపీస్, అంటే ప్రమోటర్స్ కొన్న ప్రైస్ కన్నా కూడా వీళ్ళు ఎంత ఎక్కువ ప్రైస్ కి ఐపీఓ ని కోట్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రమోటర్స్ ఈ షేర్స్ ని ప్లెడ్జ్ చేసి ఆ వచ్చినటువంటి డబ్బులతో తక్కువ ప్రైస్ కి ఎక్కువ షేర్స్ ని కొని మనకి ఎక్కువ ప్రైస్ కి ఈ షేర్స్ ని సెల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఎవరైనా ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా ఒకవేళ డయాగ్నోస్టిక్ స్పేస్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, సింపుల్ ఈ డయాగ్నోస్టిక్ స్పేస్ లోని ఇంకా బెటర్ వాల్యుయేషన్స్ కి కంపెనీస్ అయితే దొరుకుతున్నాయి. అండ్ ఈ డయాగ్నోస్టిక్ స్పేస్ రిలేటెడ్ గా మీరు అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ 7 months బ్యాక్ చేసినటువంటి ఈ వీడియోలోని క్లియర్ గా కంపెనీస్ రిలేటెడ్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసినట్లయితే ఈ స్పేస్ రిలేటెడ్ గా అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అండ్ కంపెనీస్ రిలేటెడ్ గా మీకు కంప్లీట్ డీటెయిల్స్ దొరుకుతాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.